హాయ్ వెల్కమ్ టు ఎస్పీజే న్యూ టాక్స్. అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే నవోదయ అండ్ సైనిక్ స్కూల్స్కి ఆర్ఎంఎస్ అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైతే కోచింగ్స్కి వెళ్ళలేక ఫీ అఫోర్డ్ చేయలేకపోతున్నారో, రూరల్ ఏరియాస్ నుంచి ప్రిపరేషన్ కోసం ట్రై చేస్తున్నారో వారందరి కోసం ఎస్పీ జెన్యూన్ టాక్స్ ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ఎంఎస్ అండ్ సైనిక్ సిలబస్ దాదాపు సేమే ఉంటుంది, అందుకే ఈ క్లాసెస్ ద్వారా మీరు ఆర్ఎంఎస్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నవోదయ వాళ్ళకి జీకే ఉండదు కాబట్టి ఓన్లీ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. సో నౌ మనం జీకే నుంచి ఒక టాపిక్ చూద్దాం. నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా ఇది ఒక టాపిక్. అండ్ ఈ టాపిక్లో ఏమేమి ఉంటాయంటే నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది, నేషనల్ ఎంబ్లెమ్ ఉంటుంది, నేషనల్ క్యాలెండర్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, కరెన్సీ, యానిమల్, బర్డ్, aquatic యానిమల్, ఫ్రూట్, ఫ్లవర్, ట్రీ, రివర్, రెప్టైల్, నేషనల్ హెరిటేజ్ యానిమల్, ఫెస్టివల్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనం నేషనల్ ఫ్లాగ్ గురించి చూద్దాం. నా నేషనల్ ఫ్లాగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా నోన్ యాజ్ ద తిరంగా. తిరంగా అంటే ఏంటి? త్రీ కలర్స్ అని. తీన్ అంటే ఏంటి? త్రీ కదా. అండ్ రంగా అంటే కలర్స్, రంగులు అంటాం కదా. సో తిరంగా అంటే ఈ త్రీ కలర్డ్ ఫ్లాగ్ అని అర్థం. ట్రై కలర్ ఫ్లాగ్ అనొచ్చు, అండ్ త్రీ కలర్డ్ ఫ్లాగ్ అనొచ్చు, ఆర్ తిరంగా అని కూడా అనొచ్చు. మనం అయితే తిరంగా అని పిలుస్తాం. ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ప్రైడ్ అండ్ ద రిప్రజెంట్స్ ద కంట్రీస్ వాల్యూస్ అండ్ డైవర్సిటీ. ప్రైడ్ అంటే ఏంటి? గర్వకారణమైనది కదా. సో ప్రైడ్ అండ్ రిప్రజెంట్స్ ద కంట్రీస్ వాల్యూస్. డైవర్సిటీ అని అంటే మన ఇండియాలో వేరు వేరు కల్చర్స్ ఉన్నాయి, వేరు వేరు రిలీజియన్స్ ఉన్నాయి. సో వేరు వేరు కల్చర్స్ని, రిలీజియన్స్ని, ఇవన్నీ ఈ ట్రై కలర్ ఫ్లాగ్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇందులో కీ ఫీచర్స్ ఏంటి అంటే ట్రై కలర్, త్రీ కలర్స్ ఉంటాయి కదా. ఈ త్రీ కలర్స్లో ద ఫ్లాగ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ హారిజెంటల్ స్ట్రిప్స్. ఫ్లాగ్లో ఏమేమి ఉంటాయి? త్రీ హారిజెంటల్ స్ట్రిప్ అనేది ట్రై కలర్ అని అంటాం. దీంట్లో త్రీ హారిజెంటల్ స్ట్రిప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనకి టాప్లో ఏముంటుందంటే టాప్లో సాఫ్రన్ కలర్ ఉంటుంది. సాఫ్రన్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? కరేజ్ అండ్ సాక్రిఫైస్, అంటే ధైర్యాన్ని, త్యాగాన్ని చూపిస్తుంది అన్నట్టు. అండ్ మిడిల్లో వైట్ కలర్ ఉంది కదా. ఈ వైట్ కలర్ ఏం చూపిస్తుంది అంటే పీస్ అండ్ ట్రూత్ని చూపిస్తుంది. సో వైట్ కలర్ సిగ్నిఫైస్ పీస్ అండ్ ట్రూత్. గ్రీన్ కలర్ ఏం చూపిస్తుంది? గ్రీన్ కలర్ బాటంలో ఉన్న గ్రీన్ కలర్ ఏం చూపిస్తుంది అంటే ఏంటంటే చివరి అంటే శౌర్యం అని అర్థం. అంటే ఒక ఆ, ధైర్యం లాగా, శౌర్యం అని అర్థం. అండ్ ఫెయిత్ అంటే విశ్వాసం అని అర్థం. ఓకే, విశ్వాసం అండ్ శౌర్యాన్ని చూపిస్తుంది ఏది? ఈ గ్రీన్ కలర్. సో ఫస్ట్ టాప్లో ఉన్న సాఫ్రన్ కలర్ ఏం చూపిస్తుంది? కరేజ్ అండ్ సాక్రిఫైస్ని చూపిస్తుంది. మిడిల్లో ఉన్న వైట్ కలర్ ఏం చూపిస్తుంది? పీస్ అండ్ ట్రూత్ని చూపిస్తుంది. బాటంలో ఉన్న గ్రీన్ కలర్ ఏం చూపిస్తుంది? ఫెయిత్ అండ్ చివల్రీని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చక్రం ఉంది కదా. ఈ చక్రాన్ని మనం అశోక చక్ర ఆర్ ధర్మ చక్ర అని అంటాం. ఈ చక్రంలో ఈ లైన్స్ ఉన్నాయి కదా. ఈ లైన్స్ అనేవి 24 ఉంటాయి. వీటిని మనం స్పోక్స్ అంటాం. ఈ లైన్స్ని మనం ఏమంటాం? స్పోక్స్ అని అంటాం. ఈ స్పోక్స్ 24 ఉంటాయి. ఈ 24 మరి ఈ అశోక చక్ర ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే ఇక్కడ ఈ సర్నాథ్ క్యాపిటల్ ఉంది కదా. ఇది అశోకాస్ సర్నాథ్ క్యాపిటల్. దీన్ని అబాకస్ అంటాం. ఈ డిజైన్ ఆఫ్ వీల్ చక్ర, ఈ ఈ వీల్ చక్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే అబాకస్ ఆఫ్ ద సర్నాథ్ లయన్ క్యాపిటల్. అబాకస్ అంటే నథింగ్ బట్ బేస్ అని అర్థం. సో బేస్ ఇదే కదా. సో ఈ బేస్లో ఉన్న ఇక్కడ ఒక చక్రం ఉంది కదా. ఈ చక్రంనే మనం ధర్మచక్ర, ఈ ధర్మచక్ర అనేది ఉంటుంది. దీన్నే అశోక చక్ర అంటాం. ఇదే మనకి ఇప్పుడు అక్కడ కనిపించేది. దీంట్లోనే 24 స్పోక్స్ మనం చూసాం కదా. సో 24 స్పోక్స్ ఉంటాయి. ఈ లొకేషన్ ఎక్కడ ఉంటాయి అంటే సెంటర్ ఆఫ్ ద వైట్ స్ట్రిప్. ఈ అశోక చక్ర ధర్మచక్ర ఎక్కడుంది? సెంటర్ ఆఫ్ ద వైట్ స్ట్రిప్. ఈ వైట్ స్ట్రిప్ లోపల సెంటర్లో ఉంది. అండ్ ఏ నెవీ బ్లూ వీల్ విత్ 24 స్పోక్స్. ఇది ఏ కలర్లో ఉంది? నెవీ బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ ఇందులో ఎన్ని స్పోక్స్ ఉంటాయని చెప్పాను? 24 స్పోక్స్ ఉంటాయి. సింబాలిజం రిప్రజెంట్స్ ద ఎటర్నల్ వీల్ ఆఫ్ లా ధర్మ. ఎటర్నల్ అంటే ఏంటి? శాశ్వతమైనది, అంటే చావు లేనిది అని అర్థం కదా. సో వీల్ ఆఫ్ ధర్మ అంటే ఏంటంటే చట్టం యొక్క శాశ్వతమైన చక్రం అని అర్థం.
అంటే లా అంటే ధర్మానికి శాశ్వతమైన ఒక వీల్ అని అర్థం. ఓకేనా? సో ఇది ఏ కలర్లో ఉంటుంది? నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. ఇందులో 24 స్పోక్స్ ఉంటాయి. అండ్ ఇదేంటి? ద వీల్ ఆఫ్ లా అంటే ధర్మానికి ఉండే చక్రము అని అర్థం, శాశ్వతమైన చక్రం. నెక్స్ట్, దీని ఎప్పుడు దీని ఎప్పుడు అడాప్షన్ అంటే ఎప్పుడు తీసుకున్నారు అని అంటే జూలై 22, 1947లో తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తీసుకుంది. ఎప్పుడు? జూలై 22, 1947లో ఈ ఫ్లాగ్ని తీసుకున్నారు. ఏంటి? అశోక చక్ర కాదు, మొత్తం ఫ్లాగ్ని జూలై 22, 1947లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తీసుకుంది. సో మనం ఇప్పుడు ఒక్కొక్క కలర్ ఏమేమి రిప్రజెంట్ చేస్తుందో చూసాం. సో ఒక్కొక్క కలర్ మీనింగ్ ఏంటి? సో ఆ కలర్ మీనింగ్ ఏంటో చూద్దాం ఫస్ట్. సాఫ్రన్ కలర్ ఇండికేట్స్ ద స్పిరిట్ ఆఫ్ రెనౌన్సియేషన్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం త్యాగాలు చేశారు కదా. సో వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని త్యజించడం అంటే త్యాగం చేయడము, వాళ్ళు చేసిన త్యాగాలకి గుర్తుగా ఈ సాఫ్రన్ కలర్ ఉన్నది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు దేనికి సాఫ్రన్ కలర్? కరేజ్ అండ్ సాక్రిఫైస్కి కదా. సో ఇది దేనికి? సోల్జర్స్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ని సోల్జర్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ వైట్ కలర్ ఏంటి? స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ అండ్ ట్రూత్. లాస్ట్ టైం పీస్ని ఇండికేట్ చేసే కలర్ ఏంటి అని అడిగాడు. ఏంటి? వైట్ కదా, ఇంతకుముందు మనం చూసాం కదా. వైట్ కలర్ సిగ్నిఫైస్ పీస్ అండ్ ట్రూత్. అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఏంటి? పీస్ ఇండికేట్ చేసే కలర్ ఏంటి అని అంటే వైట్ కలర్ అని పెట్టాలి. ఓకేనా? గ్రీన్ డినోట్స్ ప్రాస్పరిటీ అండ్ ఫెర్టిలిటీ. గ్రీన్ కలర్ ఏం డినోట్ చేస్తుంది? ప్రాస్పరిటీ అండ్ ఫెర్టిలిటీ. అండ్ మిడిల్లో ఉన్న అశోక చక్ర అంటే ఇదే కదా. సో ఈ అశోక చక్ర ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే సింబలైజెస్ రైటియస్నెస్ అండ్ జస్టిస్. అంటే రైట్, ఇదేంటి? ధర్మం అని అర్థం, అండ్ జస్టిస్ అంటే న్యాయం అని అర్థం. అండ్ నెక్స్ట్, యూసేజ్ ప్రోటోకాల్ అంటే దేనికి? ఇప్పుడు ఒకవేళ అన్యూజబుల్ ఫ్లాగ్ ఉంది అంటే ఫ్లాగ్ ఇక్కడ యూజ్ చేయలేము, అది డ్యామేజ్ అయింది. సో ఆ ఫ్లాగ్ని ఏం చేస్తారు? దానికి కూడా ఒక కోడ్ ఉంది. అంటే హౌ టు పుట్ ఏ సైడ్ ఆ ఫ్లాగ్ని మనం పక్కకి ఎలా పెట్టాలి అనేది దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, దానికి కూడా ఒక కోడ్ ఉంది. సో ఆ కోడ్ మనకి ఎవరు ప్రిస్క్రైబ్ చేశారంటే గవర్నమెంట్ ఇచ్చింది. సో గవర్నమెంట్ ఒక కోడ్ని తెచ్చింది. ఆ కోడ్ 2002లో ఫోర్స్లోకి వచ్చింది. సో ఆ కోడ్లో ఏం చెప్తుందంటే ఒక యూజ్ చేయని ఫ్లాగ్ని ఎలా ఆ, ఎలా స్టోర్ చేయాలి ఆర్ పక్కకి ఎలా పెట్టాలి అనే మొత్తం ఫుల్ డిస్క్రిప్షన్ అందులో ఉంటుంది. వీలైతే మీరే తెలుసుకొని కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు యూసేజ్ ప్రోటోకాల్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మన ఫ్లాగ్కి. ద ఫ్లాగ్ షుడ్ ఆల్వేస్ బీ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. ఫ్లాగ్ ఎప్పుడు రెస్పెక్ట్తోనే ట్రీట్ చేయాలి. ఎందుకు? అది మన నేషనల్ ఫ్లాగ్ కాబట్టి. అండ్ డిస్ప్లే మస్ట్ బీ హోస్టెడ్ ఎట్ గవర్నమెంట్ బిల్డింగ్స్, స్కూల్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్. మనం చూస్తూ ఉంటాం కదా, స్కూల్స్లో, బిల్డింగ్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో మన ఫ్లాగ్ని హోస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? దాన్ని రెస్పెక్ట్ చేస్తూ హోస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఎక్కడెక్కడ డిస్ప్లే చేస్తారంటే గవర్నమెంట్ బిల్డింగ్స్లో, స్కూల్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో డిస్ప్లే చేస్తారు. షుడ్ నాట్ టచ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్కి టచ్ కావద్దు కదా. మనం దాన్ని డిస్రెస్పెక్ట్ చేస్తామా? కిందికి పడేయొద్దు కదా ఎప్పుడు. సో ఎప్పుడు కింద పడేయద్దు, కిందికి టచ్ కావద్దు ఫ్లాగ్ అనేది. అండ్ నెక్స్ట్, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ ఫ్లాగ్ని డిజైన్ చేసింది ఎవరు? పింగళి వెంకయ్య. విడ్త్ అండ్ లెంత్. కమింగ్ టు ద విడ్త్ అండ్ లెంత్, ఒక్కొక్కసారి మనల్ని ఫస్ట్ లెంత్ అడిగి తర్వాత విడ్త్ అడుగుతాం. సో ఇప్పుడు విడ్త్ అంటే ఎంత? 2. దీని విడ్త్ ఎంత? 2. లెంత్ ఎంత? 3. ఒకవేళ లెంత్ ఈస్టు విడ్త్ అని అంటే 3:2 అని ఉంటుంది అక్కడ ఆప్షన్స్లో. ఇప్పుడు మనం ఇక్కడ ఏం క్వశ్చన్ ఉంది? విడ్త్ ఈస్టు లెంత్ అంటే 2:3. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఫ్లాగ్ ఓవెనెట్ అంటే ఫ్లాగ్ నేసింది ఎక్కడ? గుడియాతం ఇన్ వెల్లోర్ డిస్ట్రిక్ట్. గుడియాతం అనే ఊరిలో, వెల్లోర్ డిస్ట్రిక్ట్లో ఉంది ఆ ఊరు. అది ఏ స్టేట్? తమిళనాడు. హోస్టెడ్ బై ఎవరు చేశారు ఫస్ట్ హోస్టింగ్ అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆన్ 15th August 1947. 15th Augustలో 1947లో మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఎక్కడ? రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ పైన ఎగురవేశారు.
నౌ ఫ్లాగ్ ఇస్ ఇట్. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మరి ఈ ఫ్లాగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రజెంట్? ఎస్టీ జార్జ్ ఫోర్ట్ మ్యూజియం, చెన్నై. చెన్నైలో ఉన్న ఎస్టీ జార్జ్ ఫోర్ట్ మ్యూజియంలో. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వీల్ చక్ర ఏంటిది? అబాకస్. బేస్ అంటే అబాకస్ అంటే ఏంటి? బేస్ ఆఫ్ సర్నాథ్ లయన్ క్యాపిటల్లో ఉన్న దాని బేస్లో ఉన్న ఆ రింగ్ని ఏమంటాం? అశోక చక్ర, ధర్మచక్ర అంటాము. దాంట్లో 24 స్పోక్స్ ఉంటాయి. అది నెవీ బ్లూ కలర్లో ఉంటుంది. మన ఫ్లాగ్లో నెవీ బ్లూ కలర్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కంటెంట్ పైన మనం ఏం చేద్దామంటే ఎంసీక్యూస్ చూద్దాం. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రేషియో ఎంత? ఇంతకుముందు నేను చెప్పాను కదా, విడ్త్ అండ్ లెంత్ అని. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ విడ్త్ చూడండి 2, లెంత్ 3. ఇక్కడ విడ్త్ ఏమో ఇక్కడ విడ్త్ ఏమో 2 అండ్ ఇక్కడ లెంత్ ఏమో 3. సో ఇక్కడ చూడు, ఒకవేళ ఇప్పుడు రేషియో అని డైరెక్ట్ అడిగాడు. రేషియో అండ్ డైరెక్ట్ అడిగితే మనం 2:3 అని పెట్టాం. ఒకవేళ లెంత్ ఈస్టు విడ్త్, లెంత్ అండ్ విడ్త్ ఎంత అంటే అప్పుడు 3:2 పెట్టాలి. ఇక్కడ నార్మల్గా ఏమీ అడగకుండా రేషియో ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అని అడిగితే 2:3. విచ్ కలర్ రిప్రజెంట్స్ కరేజ్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా? ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, కరేజ్ ఏది చూపిస్తుంది, ఏ కలర్ చూపిస్తుంది? వైట్ ఏమో పీస్ అండ్ ట్రూత్, గ్రీన్ మనం చూసాం, సాఫ్రన్లోనే కదా మనం కరేజ్ చూసింది. సో ఏంటి ఆన్సర్? సాఫ్రన్ కలర్. నెక్స్ట్, వాట్ డస్ ద అశోక చక్ర రిప్రజెంట్? అశోక చక్ర ఏం రిప్రజెంట్ చేస్తుంది? మనం విన్నాం కదా, ఎటర్నల్ వీల్ ఆఫ్ లా అంటే ధర్మం యొక్క శాశ్వతమైన చక్రం అని అర్థం అని చెప్పాను కదా. సో ద వీల్ ఆఫ్ లా అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్పోక్స్ ఆర్ దేర్ ఇన్ ద అశోక చక్ర? అశోక చక్రలో ఎన్ని లైన్స్ ఉంటాయి? మనం చూసాం కదా, ఇక్కడ అశోక చక్ర ఇదే కదా, ఈ మిడిల్ లైన్స్ ఉన్నాయి కదా, అవి ఎన్ని లైన్స్ ఉంటాయి అని అడుగుతున్నాను. సో ఎన్ని లైన్స్ ఉంటాయి? 24 లైన్స్ ఉంటాయి. వెన్ వాజ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ అడాప్టెడ్? ఎప్పుడు అఫీషియల్గా నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకుంది? ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? July 22, 1947. సో ఆన్సర్ ఏంటి? July 22, 1947. విచ్ కలర్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ సింబలైజెస్ పీస్? నేషనల్ ఫ్లాగ్లో ఏ కలర్ పీస్ని చూపిస్తుంది? లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అని చెప్పాను కదా, మన ఏ కలర్ పీస్ని రిప్రజెంట్ చేస్తుంది నేషనల్ ఫ్లాగ్లో? ఏంటది? వైట్. నెక్స్ట్, ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ వాజ్ డిజైనడ్ బై? ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య. ద గ్రీన్ కలర్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ రిప్రజెంట్స్? కింద మన ఫ్లాగ్లో థర్డ్ది గ్రీన్ కలర్ కదా, సో ఆ గ్రీన్ కలర్ ఏం చూపిస్తుంది? ఫెయిత్ అండ్ చివల్రీ. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కలర్స్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్? టాప్ నుంచి బాటమ్ వరకు ఏది కరెక్ట్ ఫార్మేట్లో ఉంది? ఇక్కడ చూడండి, సాఫ్రన్, వైట్, గ్రీన్ కదా. సో మనం ఏం చూడాలి? ఇక్కడ చూస్తే కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, సాఫ్రన్, ఇక్కడ గ్రీన్, వైట్, సాఫ్రన్, వైట్, గ్రీన్, సాఫ్రన్ కరెక్ట్గా లేవు కదా. సాఫ్రన్, వైట్, గ్రీన్. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్, వాట్ షుడ్ బి డన్ ఇఫ్ ద నేషనల్ ఫ్లాగ్ టచెస్ ద గ్రౌండ్? ఒకవేళ మన నేషనల్ ఫ్లాగ్ గ్రౌండ్కి టచ్ అయితే ఏం చేయాలి? ఇట్ కెన్ బి రీయూజ్డ్. మళ్ళీ రీయూజ్ చేస్తామా? చేయం కదా. ఇట్ షుడ్ బి వాష్డ్ ఇమీడియట్లీ. మళ్ళీ వాష్ చేస్తుంటామా? చేయం కదా. ఓకే. ఇట్ క్యాన్ బి హంగ్ అగైన్. మళ్ళీ ఎగరవేస్తామా? మళ్ళీ వేయం కదా. ఇట్ షుడ్ బి రిటైర్డ్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ రెస్పెక్ట్ఫుల్లీ. అంటే మనం రెస్పెక్ట్ఫుల్లీ, ఇంతకుముందు చెప్పాను కదా, ఒక కోడ్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది 2002లో. ఆ కోడ్ ప్రకారం ఒక ఫ్లాగ్ని పక్కకి ఎలా పెట్టాలి అనేది వాళ్ళు చెప్పారు అందులో. సో ఇట్ షుడ్ బి రిటైర్డ్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ రెస్పెక్ట్ఫుల్లీ అంటే దాన్ని పక్కకి డిస్పోజ్ చేయడం, అది కూడా గౌరవంగా దాన్ని డిస్పోజ్ చేయాలి. ఒక మనిషికి ఎలా అయితే చేస్తామో అలాంటి ఒక ప్రాసెసే ఈ ఫ్లాగ్కి కూడా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే, ఈ క్లాస్ నచ్చితే
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ క్లాసెస్ ప్లీజ్ కమెంట్. మీ ఇచ్చే కమెంట్ ద్వారానే నేను నెక్స్ట్ వీడియోస్కి చేయడానికి హోప్ ఉంటుంది నాకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.